చాలా రోజుల తర్వాత ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాను అనమాట. ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయిపోయింది నేను ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వక. సో ఇది వచ్చేసి మా అన్న వాళ్ళ కొడుకు ఫంక్షన్ అనమాట. మా అన్న కొడుకుకి అయితే నామకరణం అయితే చేస్తున్నాడు. సో ఆ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాను. ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఆఫీస్ అన్ని స్టార్ట్ అవ్వడం వల్ల అసలు ఏ ఫంక్షన్కైనా అటెండ్ అవ్వాలంటే అసలు టైం అంటే కుదరడం లేదు. బట్ ఈసారి ఏదో అలా కుదిరిందనమాట. సో ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాము. సో ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత మనం మెయిన్గా చూసేది ఏంటంటే ఫుడ్ అనమాట. సో ఈ నామకరణం ఫంక్షన్లో ఏమేమి ఫుడ్ పెట్టారో మీకు అయితే చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి స్వీట్ అయితే భక్షం పెట్టారు. దానిలోకి నెయ్యి అండ్ బజ్జీలు అండ్ కరివేపాకు రైస్, వంకాయ కర్రీ అండ్ దాని తర్వాత వచ్చేసి వైట్ రైస్, దానిలోకి పచ్చిమిర్చి పప్పు అండ్ ఒక పచ్చడి అయితే పెట్టారు. అది ఏం పచ్చడి నాకు ఐడియా అయితే లేదు. అండ్ సాంబార్, మునక్కాయల సాంబార్ నిజంగా అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంది. పప్పు కంటే సాంబారే చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అన్నీ కొంచెం కొంచెం అయితే టేస్ట్ చేశాను. అండ్ ఫైనల్లీ లాస్ట్ వచ్చేసి పెరుగన్నం. ఇన్ని తిన్న తర్వాత పెరుగన్నం తినకపోతే ఎలా ఉంటుంది? అండ్ దీంట్లో మీకు ఏమి ఇష్టమో కింద కమెంట్